కూటమి వచ్చే వరకు కూడా ప్రజల్లో సహజంగా ఏముందంటే మీడియాలో కూడా భావన మోదీకి జగన్ గారికి వరకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పార్టీ ఇదని. మీ దాకా చెప్పినట్టుగా అంశాల వారీగా బిల్లులకి వ్యతిరేకించవచ్చు, మద్దతు ఇవ్వచ్చు, తలాక్ లాంటి ఇతర విషయాలు. అలాంటి ప్రధానమైన రాజ్యసభ మోదీ గారు ఆయన చెప్పంగానే ఆ పార్టీ అభ్యర్థికి మీరు మద్దతు ఇచ్చి రాజ్యసభకు పంపించడంలో ఆంతర్యం ఏమిటి? సార్, మేము ఎక్కడో కూడా మోదీ గారు చెప్పిన అభ్యర్థికి మేము ఎక్కడ మద్దతు ఇవ్వలేదు. మీరు అడిగేది పరిమళ నత్వాని గురించి. ఆయన ఎక్కడ బీజేపీ సభ్యుడు కాదు సార్. ఆయన మన స్టేట్కి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే మన స్టేట్కి డెవలప్మెంట్ ఏదైనా తీసుకొస్తాడని చెప్పి ఒక ఉద్దేశంతో గుడ్ విల్తో చేసాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకు దాదాపు 1,00,000 కోట్ల పైన ఇన్వెస్ట్ చేస్తామని ఒక కమిట్మెంట్తో మనం వాళ్ళకు ఒక గుడ్ విల్ గెస్చర్తో చేయడం తప్పితే అది బీజేపీ అభ్యర్థి కాదు. ఆయన డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పిస్తే ఆయన వైసీపీ ఏం చెప్తే అది చేయాల్సిందే. సో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో ఎంత వచ్చింది? డెఫినెట్గా సార్, ఈరోజు కమిట్మెంట్ ఆయనే రావడం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో హైయెస్ట్ వచ్చింది. అందరూ కూడా జెన్యూన్ కంపెనీస్, రిలయన్స్ అధినేత కూడా వచ్చి కమిట్మెంట్ ఇచ్చి ఎంఓయూ సైన్ చేశారు. ఇప్పుడు ల్యాండ్ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు పెద్ద ఈరోజు సోలార్ అసెట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా కూడా కమిట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు. సార్, చాలా ఎంఓయూలు చేసుకుంటున్నారు కానీ ఎక్కడప్పుడు మీరు చెప్పే లక్షలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అని మన రాష్ట్రంలో ఎక్కడ కొత్త ఇండస్ట్రీస్ కనపట్టలేదు. ఇది మీరు అంటే ఇది ఒక పర్సెప్షన్ క్రియేట్ చేశారని. ఈరోజు మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ డిఐపిపి అని ఉంటుంది. సో మీరు అక్కడ ఎంత మనకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది దాంట్లో డెఫినెట్గా అందరూ కూడా రిజిస్టర్ అవుతారు. రియలైజ్ ఎంత అవుతుంది? అదే సార్ మీకు చెప్తాను. ఈరోజు డెఫినెట్గా 14-19 వచ్చిన దానికన్నా మనకు 2 ఏళ్ళు కరోనాలో టైం తగ్గినా కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏపీ టాప్ ఉంది. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మనం సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చేది కాదు. ఈరోజు ఉండే ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరిని కూడా అడుగుతారు, ఈరోజు మీకు రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే దానికి పరిస్థితి అనుగుణంగా ఉందా లేదా అని చెప్పి ఇండియా అంతా చూస్తారు. సో ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఏపీ ఈజ్ టాప్ ఫర్ ద పాస్ట్ 5 years. మీరు ఇచ్చిన హామీల్లో 99% అంతకన్నా ఎక్కువ అమలు చేశామని చెప్తున్నారు మేనిఫెస్టో అంతా. ఇప్పుడు అన్నీ చేశారు కదా, మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి సార్ ఇంకొకసారి? ఈసారి ఏం చెప్తారు ప్రజలకి? మేము ఇప్పుడు ఒకటండి, ఈరోజు హామీలు అనేటివి దే ఆర్ వెరీ ఫోకస్డ్. ఏదో ఫ్రీబీస్ అంటే ఏదో ఉచితంగా ఇచ్చేసి మీరు ఓట్లు వేయండి అనేది ఎక్కడా లేదు. ఈరోజు విద్య, వైద్యం. సో ఈరోజు స్కూల్స్ రెనోవేట్ చేయడం కానీ, చిన్నపిల్లలకు వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రమాణాలు పెంచడం కానీ, ఈరోజు హాస్పిటల్స్ రెనోవేట్ చేయడం కానీ, ఈరోజు కొత్తగా ఎప్పుడూ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఒక గవర్నమెంట్ కాలేజ్ కూడా కట్టింది లేదు. ఈరోజు దాదాపు 17 కొత్త మెడికల్ కాలేజెస్ ఈరోజు గవర్నమెంట్ శాంక్షన్ చేసి తీసుకురావడం కానీ, అన్ని హాస్పిటల్స్ రెనోవేట్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా అప్గ్రేడ్ చేయడం కానీ, ఈరోజు కొత్తగా మా ఉద్యోగాలు మెడికల్ దీంట్లో ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇట్స్ కంప్లీట్లీ ముందుకు ఇప్పటికి ఇట్స్ క్లాస్ అప్.